నమస్కారం. దశాబ్దాలుగా మనందరిలో మెదులుతున్న ఒక ఆసక్తికరమైన చర్చను ఈరోజు చేపడదాం. ఇల్లు కొనడం మంచిదా లేక స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం మంచిదా? సెంటిమెంట్స్, ఎమోషన్స్ కాసేపు పక్కన పెట్టి కేవలం పక్కా మ్యాథమెటిక్స్ ఆధారంగా ఈ ఎక్స్ప్లెయినర్లో క్లియర్గా అర్థం చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఇక్కడ రాహుల్, అంకిత్ అనే ఇద్దరు కష్టపడి పనిచేసే ప్రాణ స్నేహితుల ఆర్థిక ప్రయాణాలను పోల్చి చూద్దాం. ఫ్యూచర్ కోసం రాహులేమో ఇల్లు కొనాలని ఫిక్స్ అయితే, అంకిత్ మాత్రం స్టాక్ మార్కెట్ రూట్ ఎంచుకున్నాడు. మరి రాబోయే 30 ఏళ్లలో వీరి నిర్ణయాలు ఎలాంటి భిన్నమైన రిజల్ట్స్ ఇచ్చాయో ఇప్పుడు గమనిద్దాం. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ కంపారిజన్ 100% ఫేర్గా ఉండాలి. అందుకే ఇద్దరికీ నెలకు 50,000 రూపాయల ఒకే మధ్యతరగతి జీతమున్నట్లు, అలాగే ఇద్దరూ కష్టపడి సేవ్ చేసిన ఒకే మొత్తం అంటే 10 లక్షల రూపాయలు బేస్గా ఉన్నట్లు ఈ లెక్కను ప్రారంభిద్దాం. ఇది కరెక్ట్ కదా? సరే, ముందుగా రాహుల్ ప్రాపర్టీ వ్యవహారం ఎలా జరిగిందో డీకోడ్ చేద్దాం. చేతిలో ఉన్న 10 లక్షలతో ఏకంగా 50 లక్షల విలువైన ఇల్లు కొన్నాడు రాహుల్. బ్యాలెన్స్ 40 లక్షలకు బ్యాంక్ లోన్ తీసుకున్నాడు. ఇక్కడో స్మార్ట్ మూవ్ ఏంటంటే, స్టాంప్ డ్యూటీ 7% ఉంటే దాన్ని తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి 5% అంటే 2.5 లక్షలకు తెలివిగా తగ్గించేశాడు. ఎగ్జాక్ట్గా ఫైనాన్స్ భాషలో దీన్నే లెవరేజ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే, మన దగ్గరున్న కాస్త డబ్బుకు బ్యాంక్ అప్పును జోడించి ఒక పెద్ద ఆస్తిని సొంతం చేసుకోవడం. కేవలం 10 లక్షల సేవింగ్స్తో రాహుల్ తనకు 5 రెట్లు విలువైన ఆస్తిని ఎలా తన పేరిట మార్చుకున్నాడో ఈ రియల్ ఎస్టేట్ లెవరేజ్ పర్ఫెక్ట్గా వివరిస్తోంది కదూ? కానీ ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. ఆ 12.5 లక్షల రూపాయల నంబర్ను ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. రాహుల్ తన చేతిలోని 10 లక్షలు మాత్రమే కాకుండా అదనంగా స్టాంప్ డ్యూటీ కోసం 2.5 లక్షలు కూడా కట్టాల్సి వచ్చింది. భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి డబ్బు ఆదా చేద్దామనుకుంటే ఫైనల్గా ఆవిడ నగలు అమ్మి మరీ ఈ అనుకోని ఖర్చును కవర్ చేయాల్సొచ్చింది. అంటే పాపం రాహుల్ అసలు ప్రారంభ పెట్టుబడి 12.5 లక్షల రూపాయలన్నమాట. అలా ఇల్లు కొన్న వెంటనే దాన్ని అద్దెకు ఇచ్చేశాడు. మన ఇండియాలో స్టాండర్డ్ రెంటల్ ఈల్డ్ చూసుకుంటే కేవలం 2 నుండి 5% వరకే ఉంటుంది. గరిష్టంగా 5% తీసుకున్నా 50 లక్షల ఇంటిపై నెలకు 20,000 రూపాయల అద్దె వస్తుంది. వినడానికి చాలా బావుంది కదా? కానీ అసలు కథ ఇక్కడే ఉంది. 8.5% వడ్డీతో తీసుకున్న 30 ఏళ్ల హోమ్ లోన్ ఈఎంఐ నెలకు దాదాపు 30,757 రూపాయలు పడుతుంది. అంటే వాస్తవానికి వస్తున్న అద్దె కంటే పెడుతున్న ఖర్చే ఎక్కువగా ఉంది. సింపుల్ లెక్కేంటంటే, కట్టాల్సిన ఈఎంఐ ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా ప్రతి నెలా రాహుల్ తన జీతం నుంచే అదనంగా 10,000 రూపాయలు పెట్టుకోవాల్సిందే. అయితే కాలక్రమేణా అద్దె పెరుగుతుంది కదా అనిపించవచ్చు. కానీ ఇల్లు పాతబడే కొద్దీ దానికి చేసే మరమ్మతులు, పెయింటింగ్ లాంటి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ఖచ్చితంగా అదే స్థాయిలో పెరుగుతాయి కదా. కాబట్టి ఆ 30 ఏళ్లపాటు ఈ 10,000 రూపాయల లోటు కంటిన్యూ అవుతుందనే ఫిక్స్ అవుదాం. ఇక సరిగ్గా 30 ఏళ్ల తర్వాత చూస్తే ఇది నిజంగా ఒక అద్భుతమైన రిజల్ట్ని చూపిస్తోంది. మెట్రో నగరాల్లో ఉండే సాధారణ ఆస్తి పెరుగుదల రేటును 10%గా తీసుకుందాం. అలా చూస్తే రాహుల్ కొన్న 50 లక్షల ఇంటి వాల్యూ భారీగా పెరిగి ఏకంగా 8.7 కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. లాంగ్ టర్మ్లో రియల్ ఎస్టేట్ ఎంతటి అపారమైన సంపదను సృష్టిస్తుందో చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. రైట్, ఇప్పుడు మన అనాలిసిస్ను అంకిత్ జర్నీ వైపు టర్న్ చేద్దాం. మన లెక్కలు పక్కాగా నిష్పక్షపాతంగా ఉండాలంటే రాహుల్ పెట్టిన ప్రతి పైసాను అంకిత్ పెట్టుబడికి ఈక్వల్గా మ్యాచ్ చేయాలి. అంటే అప్పట్లో రాహుల్ తన జేబులోంచి పెట్టిన ఆ 12.5 లక్షలు మరియు ప్రతి నెలా ఈఎంఐకి అదనంగా కట్టిన ఆ 10,000 రూపాయలు, ఈ రెండింటినీ అంకిత్ స్టాక్ మార్కెట్లోకి పంపిస్తేనే ఇది నిజమైన ఫేర్ ఫైట్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో అంకిత్ రూట్ అర్థం చేసుకోవాలంటే ఈ CAGR అనే పదం చాలా కీలకం. అంకిత్ ఏం చేశాడంటే, తన పెట్టుబడిని కేవలం ఒకే దాంట్లో కాకుండా నిఫ్టీ 50, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లలో డైవర్సిఫై చేశాడు. మన హిస్టారికల్ డేటా ప్రకారం చూసుకుంటే ఈ ఇండెక్స్ల సగటు వార్షిక రాబడి దాదాపుగా 15%గా ఉంటుంది. అసలు మ్యాజిక్ ఎక్కడే మొదలవుతుంది. రాహుల్ స్టార్టింగ్లో ఇల్లు కొనడానికి పెట్టిన అదే 12.5 లక్షల రూపాయలను అంకిత్ ఒకేసారి లంసంగా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశాడు. దానికి 15% CAGR చొప్పున 30 ఏళ్లలో ఏకంగా 8.27 కోట్లు వచ్చాయి. ఇకపోతే రాహుల్ ప్రతి నెలా ఈఎంఐ కోసం అదనంగా కడుతున్న 10,000 రూపాయలను అంకిత్ రెగ్యులర్గా SIP రూపంలో మదుపు చేశాడు. దానివల్ల అదనంగా మరో 6.92 కోట్లు జమయ్యాయి. అబ్జర్వ్ చేశారా?
ఇలా 2 అద్భుతమైన కాంపౌండింగ్ ఇంజిన్లు ఇక్కడ సైలెంట్గా ఎలా పనిచేశాయో. మరి ఆ రెండూ కలిపితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించగలరా? 30 ఏళ్ల తర్వాత అంకిత్ పోర్ట్ఫోలియో వాల్యూ అక్షరాల 15,19,00,000కు చేరుకుంటుంది. అమేజింగ్ కదా! ఎలాంటి బ్యాంక్ రుణాలుగానీ లెవరేజ్గానీ తీసుకోకుండానే కేవలం కన్సిస్టెంట్ కాంపౌండింగ్ ద్వారా స్టాక్ మార్కెట్ పెట్టుబడి, రియల్ ఎస్టేట్ లాభాలను ఎంతలా క్రాస్ చేసిందో ఈ ఒక్క నంబర్ చాలు చెప్పడానికి. కాబట్టి ఫైనల్ స్కోర్ కార్డ్ కోసం ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. ఫైనాన్షియల్గా ఇద్దరూ పెట్టిన పెట్టుబడి ఎగ్జాక్ట్గా సమానమే. కానీ రియల్ ఎస్టేట్ ద్వారా 8.7 కోట్లొస్తే స్టాక్స్ ద్వారా ఏకంగా 15.19 కోట్లొచ్చాయి. ఇన్పుట్స్ ఒకటే అయినప్పటికీ టైం గడిచే కొద్దీ ఆ 2 మార్గాల మధ్య వెల్త్ క్రియేషన్లో ఎంత పెద్ద గ్యాప్ వచ్చిందో ఈ అంకెలే నిష్పక్షపాతంగా చెప్తున్నాయి. అయితే ఈ మొత్తం అనాలిసిస్ వెనక ఒక ఇంపార్టెంట్ ఫిలాసఫీ దాగి ఉంది. నివసించడానికి ఒక సొంతిల్లు ఉండటమనేది మనకు, మన కుటుంబానికి ఒక రకమైన మానసిక భద్రతనిస్తుంది. అది ఎవ్వరూ కాదనలేని సత్యం. కాని మన దగ్గరున్న అదనపు నిధులతో భారీ సంపదను క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మాత్రం స్టాక్ మార్కెట్ ఇచ్చే రాబడికి ఏదీ సాటిరాదని ఈ క్యాలిక్యులేషన్స్ క్లియర్గా నిరూపిస్తున్నాయి. అండ్ ఇంకో విషయం, స్టాక్ మార్కెట్ రూట్లో ఉండే మరో సూపర్ అడ్వాంటేజ్ కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. అదే ప్లెడ్జింగ్. ఒకవేళ రియల్ ఎస్టేట్లో అర్జెంటుగా డబ్బు అవసరమైతే ఇంట్లో నుంచి ఒక గదిని విడగొట్టి అమ్మలేం కదా. కానీ ఇక్కడ కూడబెట్టిన కోట్లాది రూపాయల షేర్లను మనం అస్సలు అమ్మాల్సిన పనేలేదు. వాటినే తాకట్టుబెట్టి దాదాపు 80% పైగా వాల్యూను ఈజీగా ఫండ్స్గా మార్చుకోవచ్చు. ఈ ఫ్లెక్సిబిలిటీ రియల్ ఎస్టేట్లో ఎట్టి పరిస్థితిలోనూ దొరకదు. సో ఫైనల్గా నంబర్స్, ఫ్యాక్ట్స్ అన్నీ స్పష్టంగా మన కళ్ల ముందే ఉన్నాయి. రాబోయే తరాలకు ఒక లెగసీ లాంటి సంపదను అందించాలన్నా, లేదా నిర్దేశించుకున్న ఫైనాన్షియల్ గోల్స్ ఫాస్ట్గా రీచ్ అవ్వాలన్నా ఈ రెండింట్లో ఏ మార్గం బెస్ట్ అనేది ఎవరికి వారే డిసైడ్ చేసుకోవాలి. ఈ మ్యాథమెటికల్ అనాలిసిస్ అనేది ఫ్యూచర్ ప్లానింగ్ను ఎలా ప్రభావితం చేస్తుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. మళ్లీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.